ఉండవల్లిలోని ప్రస్తుతం భేటీ అయ్యారు. సో ఉండవల్లి నివాసంలో తొలిసారిగా ఈ భేటీ జరుగుతోంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా భేటీ అయి పార్టీ పరంగా సంస్థాగతంగా రెండు పార్టీలు ఏ రకంగా ప్రజాక్షేత్రంలోకి ఎదుర్కోవాలి అనేటువంటి అంశం పైన ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇంకొక వైపు రెండు పార్టీల వైపు కూడా కొంతమంది నాయకులు వస్తున్నటువంటి నేపథ్యం, ఇంకొక వైపు సంక్రాంతి తర్వాత ఎలక్షన్లలో పోటీ చేసే వారికి సంబంధించినటువంటి జాబితాలపైన కసరత్తు జరుగుతుండడం, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ సంబంధించి కూడా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ భేటీకి సంబంధించినటువంటి మరింత అప్డేట్ కూడా మనకు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, ఏంటి ఈ భేటీకి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ఇంకొక వైపు టికెట్లకు సంబంధించినటువంటి అంటే జాబితాకు సంబంధించిన అంశం పైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉందనేటువంటిది కూడా తెలుస్తోంది. అసలేంటి ఈ భేటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి? శ్రీహరి, కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఈరోజు డిన్నర్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా 3 అంశాలను ఇందులో చర్చించబోతున్నారు. ఒకటి, అధికార పార్టీ ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసింది. 58 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరో 2 రోజుల్లో అంటే పండగ వెళ్ళిన తర్వాత 16వ తేదీ తర్వాత మరో 2 జాబితాలను ప్రకటించి ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాల జాబితాలను కూడా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన కానీ అటు తెలుగుదేశం నుంచి కానీ నేతల దగ్గర నుంచి సెకండ్ లైన్ లీడర్స్ దగ్గర నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వస్తుంది. జాబితాలు మనం కూడా ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అని చెప్పి ఇరు పార్టీల పొత్తు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రజల్లోకి క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫేవర్గా ఉందో క్షేత్రస్థాయిలో అట్మాస్ఫియర్ దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 6 రౌండ్లు చర్చలు జరిగినాయి ఇద్దరి మధ్య. ఈ చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి కానీ లేకపోతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశం మీద కూడా ప్రధానంగా ఈరోజు భేటీలో చర్చ జరగబోతుంది. దాదాపుగా 7:30కి ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ దాదాపుగా ఈరోజు రాత్రి 11 గంటల వరకు కూడా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. డిన్నరు ఆ తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ చర్చల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన చేసి వచ్చారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఇరు పార్టీలు కలిసి పొత్తు ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాలు, వీటిపై ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. కానీ ఈరోజు ప్రధానంగా ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, నంబర్ 1. నంబర్ 2, అభ్యర్థులకు సంబంధించి వీటన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో జనసేనకు కానీ తెలుగుదేశంలో కానీ చేరికలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ చేరికలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు వచ్చే వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి, ఎంపీ స్థానాలు ఏంటి, అసెంబ్లీ స్థానాలు ఏంటి, ఏ జిల్లాలో ఎక్కడ అనేది కూడా తేల్చుకోబోతున్నారు ఈరోజు. ఇది తేల్చుకోవడంతో పాటు అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో జనవరి చివరి వారం లోపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కసరత్తు నిర్వహించి పండగ వెళ్ళిన తర్వాత మొదటి జాబితా ప్రకటించాలని భావించింది. ఇప్పటికే చంద్రబాబు 3 రౌండ్లు 1-to-1 తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలతోనూ ఎమ్మెల్యేలతో కూడా ఆయన చర్చలు జరిపారు. అందులో చాలా మందికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీరు నియోజకవర్గంలో పనిచేయమని చెప్పి. అలా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే జనసేన కేటాయించగా మిగతా నియోజకవర్గాలు ఏమున్నాయో అక్కడ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడంతో పాటు జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చినా ఆ సీట్లలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ 4.5 సంవత్సరాల పాటు నిర్బంధాలని, పోరాటాలని, ప్రభుత్వ ఒత్తిడిని అన్నింటినీ ఎదుర్కొని పనిచేశారో వాళ్ళకి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అది 30 స్థానాలు ఇస్తారా, 25 ఇస్తారా, లేకపోతే 35 ఇస్తారా అనేది పక్కన పెడితే ఆ స్థానాలు ఎన్ని స్థానాలు ఇస్తే ఆ స్థానాలన్నింటిలో వాళ్ళకి కూడా సర్ది చెప్పాల్సి ఉంది. అందువలన సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కు వస్తేనే వెంటనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది అని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా జనసేనకు కూడా ఇటీవల కాలంలో చేరికలు ఎక్కువయ్యాయి. మనం చూసాం కొద్దిసేపు సీట్లు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ మీరు అన్నట్లుగా సీట్లు సర్దుబాటు అంశం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. దానికి తోడు ఉమ్మడి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ వేడుకలో కూడా ఇద్దరు పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా వేగంగా ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు ఈ జనవరి చివరిలో ఉమ్మడి జాబితా రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా?
ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి జాబితా అనేది ఉండదు. ఎవరికి తెలుగుదేశానికి జాబితా తెలుగుదేశం అండ్ వైసీపీ జనసేన జాబితా జనసేన ఎవరికి వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ ఎందుకు అని అంటే ఒకవేళ అక్కడ సీట్ల సర్దుబాటు పాను మిగతాది మెజారిటీ స్టేక్ తెలుగుదేశానికి ఉంటుంది. అవి ఎన్ని సీట్లైనా కూడా తెలుగుదేశానికి దీనికి సంబంధించి పొత్తుల్లో సీట్ల సర్దుబాటు తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురుగాబోతున్నాయి. ఎందుకంటే ఎన్ని సీట్లు ఇచ్చారో ఎన్ని సీట్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉంది. కాబట్టి అందువలన వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక పదవులు ఇస్తామని చెప్పి తర్వాత మాత్రమే తెలుగుదేశం జాబితా కొన్ని స్థానాల్లో చివరి వరకు ఉండే అవకాశం ఉంది. బట్ జనసేన కూడా దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ఇటీవల కాలంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ 15 రోజుల నుంచి గుంటూరు కృష్ణా జిల్లాల నేతలతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో కాకినాడ వెళ్లి ప్రత్యేకంగా ఆయన అక్కడ సమావేశమయ్యారు. ఇక్కడ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ 2 జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. అందుకని ఎవరి జాబితా వాళ్ళు ప్రకటించబోతున్నారు. బట్ రేపు సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాజధానిలోని మందడంలో అక్కడ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆయన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ లోపే దీనికి సంబంధించి ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా వీళ్ళ మధ్య చర్చ జరిగింది. మొన్న హైదరాబాద్లో జరిగిన చర్చల తర్వాత ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పండుగ పర్వదినాల సందర్భంగా ఆయన డిన్నర్కి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ని. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం భోగి మంటలకు ముందే దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాలి. ప్రాథమికంగా ఒక అవగాహనకు వస్తే ఆ తర్వాత 2 పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించబోతూ ఉన్నారు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ భేటీ కూడా చాలా కీలకమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి భేటీకి